మన డిజిటల్ ప్రపంచం ఇంత సజావుగా నడవడానికి కారణమైన కొందరు అదృశ్య హీరోల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవే ఎర్రర్ కరెక్షన్ కోడ్స్. నిజానికి ఇవి లేకపోతే మనం పంపే ప్రతి మెసేజ్, చూసే ప్రతి వీడియో అసంపూర్ణంగా, గందరగోళంగా ఉండేది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇంటర్నెట్లో కోట్ల కొద్ది సమాచారం ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు ఎందుకని అంతా గందరగోళంగా మారిపోదు? మనం పంపిన ఒక ఫోటో అవతలి వైపు ఉన్నవారికి అచ్చం అలాగే ఎలా చేరుతుంది? ఎందుకంటే మనం పంపే ప్రతి డిజిటల్ సమాచారం దాని ప్రయాణంలో నాయిస్ అనే ఒక శత్రువుతో నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఈ నాయిస్ అంటే సిగ్నల్ వీకవడం, వాతావరణంలో మార్పులు, లేదా ఇంకేదైనా భౌతిక అడ్డంకి కావచ్చు. సరే, ఇప్పుడు ఈ డిజిటల్ నాయిస్ అసలు సమస్య ఏంటి? మన డేటా ఎందుకంత సున్నితంగా ఉంటుందో కాస్త వివరంగా చూద్దాం. దీనికి పరిష్కారమే ఎర్రర్ కరెక్టింగ్ కోడ్లు. ఇదొక అద్భుతమైన టెక్నిక్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన అసలు డేటాకి అదనంగా కొన్ని చెక్ బిట్స్ను జోడిస్తుంది. వీటివల్ల డేటా అవతలికి చేరాక ఏమైనా తప్పులు జరిగాయా అని చూసి వాటిని గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ కోడ్ వర్డ్ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో ఎం అంటే మన అసలు మెసేజ్ అంటే డేటా బిట్స్. ఆర్ అంటే ఆ డేటాని కాపాడటానికి మనం అదనంగా జోడించిన చెక్ బిట్స్. ఈ రెండు కలిపితే వచ్చేదే మొత్తం పొడవు, అదే ఎన్. దీన్నే N,M కోడ్ అని పిలుస్తారు. ఇక్కడ కోడ్ రేట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీని ఫార్ములా M/N. అంటే మొత్తం కోడ్ వర్డ్లో మన అసలు డేటా ఎంత శాతం ఉందో ఇది చెబుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎఫిషియన్సీకి, భద్రతకి మధ్య ఒక బ్యాలెన్స్ లాంటిది. ఎక్కువ చెక్ బిట్స్ వాడితే భద్రత పెరుగుతుంది, కానీ డేటా సైజ్ కూడా పెరుగుతుంది. తక్కువ చెక్ బిట్స్ వాడితే డేటా సైజ్ తగ్గుతుంది, కానీ రిస్క్ ఎక్కువ. అదొక ట్రేడ్ ఆఫ్ అన్నమాట. సరే, ఈ కోడ్స్ ఎంత పవర్ఫుల్ అని ఎలా నిర్ణయిస్తారు? వాటి బలాన్ని ఎలా కొలుస్తారు? ఇక్కడే మన కథలోకి అసలు హీరో వస్తాడు. అదే హామింగ్ డిస్టెన్స్. హామింగ్ డిస్టెన్స్ పేరుకి కొంచెం టెక్నికల్గా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒకే పొడవున్న రెండు కోడ్ వర్డ్లను తీసుకుంటే అవి ఎన్ని స్థానాల్లో వేర్వేరుగా ఉన్నాయో లెక్క పెట్టడమే. అంతే, ఆ సంఖ్యనే హామింగ్ డిస్టెన్స్ అంటారు. ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ, బి అనే రెండు కోడ్ వర్డ్స్ని చూడండి. రెండూ ఒకే పొడవులో ఉన్నాయి. ఇప్పుడు వీటి మధ్య హామింగ్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీనికోసం XOR అనే ఒక లాజికల్ ఆపరేషన్ వాడతాం. దీని స్పెషాలిటీ ఏంటంటే రెండు బిట్స్ వేరుగా ఉంటే 1 వస్తుంది, ఒకేలా ఉంటే 0 వస్తుంది. ఇప్పుడు ఆ రెండింటినీ XOR చేస్తే మనకు 00111000 అనే రిజల్ట్ వచ్చింది. చూసారా? ఎక్కడెక్కడైతే తేడాలున్నాయో అక్కడ 1తో హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఆ వచ్చిన రిజల్ట్లో ఎన్ని 1లున్నాయో లెక్క పెట్టండి. 1, 2, 3. అంతే. ఈ రెండు కోడ్ వర్డ్స్ మధ్య హామింగ్ డిస్టెన్స్ 3. చాలా సింపుల్ కదా? అయితే ఈ డిస్టెన్స్ 3 ఉండటం వల్ల అసలు ఉపయోగమేంటి? అసలు పవర్ అంతా ఇక్కడే ఉంది. ఒక కోడ్కి మినిమం డిస్టెన్స్ 3 ఉందంటే అది ప్రయాణంలో జరిగిన రెండు తప్పుల్ని పసిగట్టగలదు. అంతేకాదు, ఒక తప్పుని సరిదిద్దనూగలదు. డిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే తప్పుల్ని సరిచేసే శక్తి అంత పెరుగుతుందన్నమాట. దీన్నే ఒక రూల్లాగా చెప్పాలంటే మనం D సంఖ్యలో తప్పులను సరిచేయాలనుకుంటే ఆ కోడ్కి కనీసం 2D+1 హామింగ్ డిస్టెన్స్ ఉండాలి. ఇది ఈ మొత్తం టెక్నాలజీకి గుండెకాయలాంటి సూత్రం. ఓకే, ఇప్పుడు ఈ కోడ్లలో మొదటి రకం గురించి మాట్లాడుకుందాం. అవే బ్లాక్ కోడ్లు. పేర్లోనే ఉంది, ఇవి డేటానే బ్లాక్లుగా ట్రీట్ చేస్తాయి. బ్లాక్ కోడ్లు డేటాని ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్గా విడగొట్టి పనిచేస్తాయి. ఒక బ్లాక్కి సంబంధించిన చెక్ బిట్స్ కేవలం అదే బ్లాక్లోని డేటా మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. పక్క బ్లాక్తో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ప్రతి బ్లాక్ ఒక సపరేట్ ప్రపంచం లాంటిది. దీనికి ఒక పాపులర్ ఎగ్జాంపుల్ 11,7 హామింగ్ కోడ్. అంటే మొత్తం 11 బిట్స్లో 7 మన డేటా అయితే 4 చెక్ బిట్స్ ఉంటాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే ఈ చెక్ బిట్స్ ఎప్పుడూ 2 యొక్క ఘాతాలుగా, అంటే 1, 2, 4, 8 పొజిషన్లోనే ఉంటాయి. భలే ఉంది కదా? మరి ఈ చెక్ బిట్స్ చేసే పనేంటి? ప్రతి చెక్ బిట్ కొన్ని డేటా బిట్స్కి ఒక గార్డియన్లా పనిచేస్తుంది. అది చూసుకునే గ్రూప్లో 1ల సంఖ్య ఎప్పుడూ సరి సంఖ్య, అంటే ఈవెన్ నంబర్ ఉండేలా చూస్తుంది. దీనినే ప్యారిటీ చెకింగ్ అంటారు.
ఎక్కడైనా ఒక్క బిట్ మారినా ఈ ప్యారిటీ లెక్క తప్పుతుంది. వెంటనే తప్పెక్కడుందో దొరికిపోతుంది. సరే, డేటా ఇలా బ్లాక్స్గా కాకుండా ఒక వీడియో స్ట్రీమ్ లాగా కంటిన్యూస్గా వస్తుంటే పరిస్థితేంటి? దానికోసం ఒక వేరే పద్ధతి ఉంది. అవే కన్వల్యూషనల్ కోడ్లు. ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా ఏంటంటే బ్లాక్ కోడ్లకు మెమరీ ఉండదు. అవి కేవలం ప్రెజెంట్ బ్లాక్నే చూస్తాయి. కానీ కన్వల్యూషనల్ కోడ్లకు మెమరీ ఉంటుంది. అవి ఇప్పుడు వస్తున్న బిట్స్తో పాటు ఇంతకుముందు వచ్చిన బిట్స్ని కూడా గుర్తుపెట్టుకుని లెక్కలు వేస్తాయి. అదన్మాట అసలు విషయం. అందుకే కన్వల్యూషనల్ కోడ్లు డేటాని ఒక ప్రవాహంలా ప్రాసెస్ చేస్తాయి. వీటి పవర్ని వాటి రేట్ మరియు కన్స్ట్రెయింట్ లెంత్ అంటే కేతో కొలుస్తారు. ఈ కే అంటే సింపుల్గా అది ఎన్ని పాత బిట్స్ని గుర్తుపెట్టుకుంటుంది అనేది. ఇక వీటిని డీకోడ్ చేయడానికి విటర్బీ అల్గోరిథం లాంటి చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ వాడతారు. దీని రియల్ వరల్డ్ ఇంపాక్ట్ గురించి చెప్పాలంటే అబ్బో చాలా పెద్దది. నాసా వాళ్ళు డెవలప్ చేసిన ఒక ఫేమస్ కన్వల్యూషనల్ కోడ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్లో, చివరికి మనం వాడే జీఎస్ఎం మొబైల్ ఫోన్లలో కూడా ఉంది. మన ఫోన్ కాల్స్ అంత క్లియర్గా వినిపిస్తున్నాయంటే తెరవనుక వీటి కృషి కూడా ఉందన్నమాట. చూసారుగా, ఈ కోడ్లు మనల్ని, మన ప్రపంచాన్ని ఎలా కలుపుతున్నాయో, వాటి ప్రభావమేంటో ఒక్కసారి మొత్తంగా చూద్దాం. సో, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. మన డిజిటల్ కమ్యూనికేషన్కి నాయిస్ ఒక పెద్ద అడ్డంకి. 2. ఈ అడ్డంకిని దాటడానికి మన ఆయుధం రిడండెన్సీ, అంటే ఈ చెక్ బిట్స్. 3. ఒక కోడ్ ఎంత పవర్ఫుల్ అనేది దాని హ్యామింగ్ డిస్టెన్స్ చెప్తుంది. ఇక 4వది, డేటా రకాన్ని బట్టి బ్లాక్ కోడ్లు, కన్వల్యూషనల్ కోడ్లు అని వేర్వేరు వ్యూహాలు వాడతారు. డేటా స్పీడ్, సంక్లిష్టత రాకెట్ వేగంతో పెరుగుతున్న ఈ రోజుల్లో మరి భవిష్యత్తు తరపు ఎర్రర్ కరెక్షన్ టెక్నాలజీ ఎలా ఉండబోతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ అదృశ్య వాస్తుశిల్పుల ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.